ప్రశ్న బయటకు ఎవరు గెలుస్తారు కాదు, లోపల ఎవరు గెలుస్తారు. మహాభారతం ముగిసిన దాని పాఠం మనలో కొనసాగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నేను రెగ్యులర్గా గణేష్ పైన వ్లాగ్స్ చేద్దామన్న థాట్ ఉండే, బట్ రెగ్యులర్గా అందరూ అదే చేస్తారు అనేసి సో ఈరోజు నైట్ మొత్తం తిరిగి ఒక 100 గణేష్ని అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ వేరే వీడియోస్ అయితే ఉన్నాయి 24 అవర్స్లో 100 గణేష్ అని, బట్ 24 అవర్స్ టైం అయితే పట్టదు. విత్ ఇన్ తక్కువ టైంలోనే ఎంత తొందర అయితే అంత తొందరగా 100 గణేష్ మండపం అయితే విజిట్ చేద్దాము. తీస్తున్నా. ప్రజెంట్ అయితే 6th గణేష్ మండపం దగ్గర ఉన్నాము. చాలా బాగున్నాడు. అర్జునుడు రథం నడిపే లాగా అయితే గణేషుని సెటప్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ఒకసారి, చాలా అంటే చాలా క్రేజీగా ఉంది ఇక్కడ సెట్ అయితే. మీరు చూడొచ్చు, రథం నడిపే కృష్ణుడు అర్జునుడు లాగానైతే గణేశుడు అయితే ఉన్నాడు. చాలా బాగుంది ఇక్కడ సెట్ మాత్రం. శ్రీ లక్కీ గణేష్ ఉత్సవ్ కమిటీ వాళ్ళు అయితే ఇక్కడ చాలా బాగా అయితే నిర్వహిస్తున్నారు, లైటింగ్ సెటప్ కూడా. సో ఎంత తొందరగా కంప్లీట్ అయితే అంత తొందరగా కంప్లీట్ చేద్దాం 100 గణేష్ ఇన్ హైదరాబాద్. జంగల్ థీమ్ గణేష్ అయితే చాలా బాగున్నాడు, డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. జంగల్ థీమ్ అయితే చాలా బాగుంది. ఎయిత్ గణేష్ దర్శనానికి అయితే వచ్చాము. మొత్తం వైట్ ఉన్నాడు, చాలా బాగున్నాడు. యాక్చువల్లీ ఇది దుర్గామాత టెంపుల్ అనమాట. దుర్గామాత టెంపుల్లో గణేషుని పెట్టారు. 8th గణేష్ కంప్లీటెడ్. టెన్త్ గణేష్ దర్శనం అయితే అయిపోయింది. తొందరగానే అయిపోతుంది అనుకున్నాం, కానీ ఆల్మోస్ట్ 10 గణేషెస్కి 1 అవర్ అయితే పట్టింది. టైం 10:15 అవుతుంది. సో తొందరగా కంప్లీట్ చేయాలి.
జై బోలో గణేష్ మహారాజ్ కి. గణేష్ నెంబర్ 20 గణేషెస్ అయితే కంప్లీట్ అయినాయి. సో అనుకున్నంత ఈజీ అయితే కాదు. సో గణేష్లను అయితే చూస్తున్నాం. సో నెక్స్ట్ జర్నీ త్రీ గణేష కంప్లీటెడ్. పంచముఖ గణేష్ చాలా బాగున్నాడు, డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. 23 కంప్లీటెడ్. ఫోర్టీన్ ఫీట్స్ చాలా బాగున్నాడు, పెద్ద గ్రాండ్ గా. సేమ్ మా కాలేజీలో కూడా ఇదే గణేష్ ఉన్నాడు, సేమ్ ఇట్లా సన్ ఉన్నాడు, కాకపోతే కొంచెం చిన్న గణేష్. 10 feet మాది. ఇదంతా ప్రతిసారి వేరే అయిపోతుంది. నిమజ్జనానికి వచ్చే ఒకసారి నిమజ్జనం వీడియో తీసుకో. ఓకే, థ్యాంక్ యూ. బోలో గణేష్ మహారాజ్ కి. వనస్థలిపురంలోని ఛత్రపతి శివాజీ క్రాంతి సంఘ్ వారి గణేష్ దగ్గరికి అయితే వచ్చాము. ఒకసారి సెట్ చూడండి, చాలా అంటే చాలా బాగా ఉంది. అసలు గోల్డ్ లాగా మెరిసిపోతుంది. మనం ఇప్పటి వరకు చూసిన దానిలో అయితే బిగ్గెస్ట్ గణేష్ మండపం ఇదే. చాలా అంటే చాలా బాగుంది. తీరా మొత్తానికి 25 గణేష్లు అయితే కంప్లీట్ అయింది. సో 2 hours 15 minutes అయితే టైం అయితే జరిగిందనమాట 25 గణేషెస్కి. టైం చూసుకుంటే 11:28, 9:16కి అయితే మనం స్టార్ట్ చేసాం. 2 hours 15 minutes అవుతుంది. 25 గణేష్ డన్, 75 గణేష్ టు గో. గణేష్ గురించి వాళ్ళ యూత్ వాళ్ళు చెప్పండి. మా యూత్ నేమ్ వచ్చేసి మాంకాళి యూత్ అసోసియేషన్ అన్నమాట. ఇది 16th year సెలబ్రేషన్. 16 years నుంచి స్కూలింగ్ నుంచి అనుకుంటా. స్కూలింగ్ నుంచి ఫస్ట్ మా బ్రదర్ వాళ్ళు స్టార్ట్ చేసిరు, గల్లీల వాళ్ళు. వీళ్ళు ఒక 12 years వరకు వాళ్ళు పెట్టిరు. థర్డ్ ఇయర్ వాళ్ళు కూడా బిజినెస్ లో బిజీ అయిపోయి ఇంకా తమ్ముడికి హ్యాండ్ ఓవర్ చేస్తాను చెప్పి చేసి మేము టేక్ ఓవర్. మా యూత్ అందరం కలిసి అందరు బ్రదర్స్ అందరు కోఆపరేట్ మంచిగా చేస్తారు అనమాట. యుఎస్ లో ఉన్నారు. అక్కడ నుంచి మాకు ఫండ్స్ అక్కడ నుంచి ఏమైనా ఉంటే కూడా పంపుతారంట. ఇది వచ్చేసి లాల్ బాగ్ మినీ లాల్ బాగ్ టైప్ అన్నమాట. ఇది మేము ఒక 1-2 months నుంచి ఆర్డర్ ఇచ్చి స్పెషల్ గా వాళ్ళ ఇక్కడ హయత్ నగర్ లా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ముంబైకి నుంచి ఆర్డర్ ఇచ్చి ఇచ్చినాం అనమాట. ఇవన్నీ సపరేట్ చేయించినాం అనమాట. ఏంటంటే ఒక కాన్సెప్ట్ లో పెట్టాలని చెప్పేసి చిన్నగా అది తీసేటప్పుడు మేము బగ్గీలా తీస్తాం అన్నమాట. ఆర్ సైజ్ ఉంటది కదా, దాని మీద తీస్తాం. అట్లా అని చిన్నది పెట్టింది. వీళ్ళందరి సపోర్ట్ తోటి మేము పెడతాం అనమాట. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. టైం లేట్ అయిపోయేసరికి గణేష్ మండపాలు అయితే క్లోజ్ అయిపోతున్నాయి. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయలేక అలానే వెళ్ళిపోతున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎప్పుడు గణేష్ మీరే పెట్టుకున్నారా? పెద్దోళ్ళు ఏమన్నా పెట్టినారా? ఎంతమంది గ్యాంగ్? 10 members.
10 members ఎంత కనెక్ట్ అయినాయి చందాలు మరి? 10,000 ఇంకా పోయినసారి లడ్డు పైసలతోనే చేస్తాం. ఎంతకు పోయింది లడ్డు పోయినసారి? 15. చిన్నది 16 పోయింది, పెద్దది 1600, పెద్దదేమో 15,000 15,000 పోయిందా? ఓకే ఓకే. పోయింది. మంచిగా చిన్న గణేష్ బాగున్నాడు. చిన్న గణేష్ అయినా మంచిగా నంది ఉంది, లుక్ బాగుంది. ఏడ తీసుకొచ్చారు? నాగోల్ దగ్గర తీసుకొచ్చారా? చెప్పరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్న యూట్యూబ్ ఛానల్ పేరు అరుణ్ వర్స్ ఛానల్ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అసలు ఈ గణేష్ చూడడానికి అయితే కళ్ళు అయితే చాలట్లేదు అనమాట. మొత్తము పోకలతో గణనాథుని అయితే తయారు చేశారు. ఇది రెక్టాంక్ దగ్గర వనస్థలపురం రెక్టాంక్ లో ఉన్న గణనాథుడు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాడు గణేశుడు. అసలు చూస్తుంటే అయితే అసలు ఒక నిజంగా ఒక మనిషిని చూస్తున్నట్టే అయితే అనిపిస్తుంది. ఆ కళ్ళు గాని, ఆ బొట్టు గాని చాలా బాగుంది. గద గాని, మూషికుడు గాని బాబా. మళ్ళీ దట్టు ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఐడిల్ మేడ్ విత్ అరికానట్స్ పోకలతో గణనాథుడు. అండ్ ఇక్కడ పక్కన చూసుకుంటే మనకి న్యూస్ పేపర్ తో గణనాథుని చేశారు ఇక్కడ. సో మనకి ఒకటే దగ్గర 2 గణేష్లు లెక్కేద్దామా వద్దా? గణేషుని అయితే రెడీ చేశారు, చాలా బాగున్నాడు. వెంకటేశ్వర స్వామి గెటప్ లో అయితే గణనాథుడు అయితే కనిపిస్తున్నాడు. అండ్ ఇక్కడ పోకలతో ఇంకా చాలా బాగున్నాడు. గణేష్ మండపం నెంబర్ 28 కంప్లీటెడ్. అబ్బా 29th గణేష్ సెటప్ అసలు మామూలు లేదు. దుర్గామాత మనమైతే ఇప్పుడు 29th గణేష్ దగ్గర ఉన్నాము. శ్రీకృష్ణ అవతారంలో వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు అని చెప్పండి. మనం గత 18 years నుంచి ఇట్లనే పెడుతున్నాం అన్న. ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా అంటే మా యూత్ వచ్చేసి అన్న వాళ్ళు ఉంటుండే, అన్న వాళ్ళు ఉండి ఒక 4-5 members నుంచి స్టార్ట్ చేసిర్రు అన్న. ఇది పెట్టడము 4-5 members నుంచి స్టార్ట్ చేసిర్రు. చిన్న మనం ఇంత ఒక 10 feet నుంచి హైట్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చినాం అన్న. ఇప్పుడు ఎన్ని ఫీట్? ఇప్పుడు వచ్చేసి 17 feet మనది. 17. ప్రతిసారి ఇట్లా మనం ఒక 4-5 years నుంచి ఇట్లా ముంబై స్టైల్లో పెడుతున్నాం. ముంబై స్టైల్ మొత్తం ఆర్నమెంట్స్ కైండ్ ఆఫ్. ఇవి మనమే చేస్తాం అన్న. గణేష్ వచ్చిన తర్వాత మనమే చేసినాం. ఇవి ఇంకా ఈ పీకాక్ ఫెదర్స్ ఇవన్నీ మనమే చేసినాం. యూత్ పేరు LCG యూత్ అసోసియేషన్. లొకేషన్ వచ్చేసి ఇక్కడ మన గణేష్ టెంపుల్ దగ్గర విజయ్ కార్ వాషింగ్ సెంటర్ అని ఉంటది పైన. దాని నుంచి మనకి చూస్తే మీకు డైరెక్ట్ కమాన్ ఉంటది. కమాన్ నుంచి ఇట్లా స్ట్రైట్ వచ్చేస్తే లైబ్రరీ గ్రౌండ్. ఇది లైబ్రరీ గ్రౌండ్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. అందరూ విజిట్ చేయమని ఒకసారి మీ ఛానల్ నుంచి కూడా మీరు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ శ్రీకృష్ణుడి గణేష్ అయితే అందరూ చూడండి. వనస్థలపురంలో లైబ్రరీ గ్రౌండ్స్ లో ఉంది. జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ. గణేశుడు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాడు గైస్. శ్రీకృష్ణుని వేషంలో అయితే శ్రీకృష్ణ గణేష్ వనస్థలపురంలోని లైబ్రరీ గ్రౌండ్స్. కుదిరితే వచ్చి చూడండి. లైబ్రరీ గ్రౌండ్ వనస్థలపురం మాత్రం తప్పక చూడండి. సెట్టింగ్ అయితే చాలా భారీగా ఉంది.
శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ గణేష లైబ్రరీ గ్రౌండ్స్ మనసలపురం దగ్గర ఒకటే దగ్గర 2 గణేష్ మండపాలు అయితే ఉన్నాయి, 30 and 31. సో ఇప్పుడు 30 గణేష్ దగ్గరికి వెళ్దాం. చాలా పెద్దగా ఉన్నాడు. మేము చూసిన యాక్చువల్లీ నేను 100 గణేష్ మండపం ఛాలెంజ్ చేస్తున్నాను అనమాట యూట్యూబ్ ఛానల్కి. సో 30th గణేష్ చాలా భారీగా వచ్చాడు. 30 feet 33 feet మాట్లాడతారా? చెప్పండి. అంటే ఇది మనం మట్టి వినాయకుడు అన్న 33 feet ఇది 33 feet ఈసారి 19th ఇయర్. లాస్ట్ టైం 30 feet పెట్టిండే. 30 feet ఈసారి 33 feet మనకి కుమారస్వామి థీమ్ లో. ఓకే. ఇంకా మన కిందేమో అయ్యప్ప స్వామి పడి పూజ రోజు. ఓకే, రోజు చేస్తారు పడి పూజ రోజు పొద్దున సాయంత్రం. చాలా బాగుంది. ఎట్లా మరి నిమజ్జనం ఇక్కడే అన్న, ఇక్కడే ఇక్కడే. ఓకే. సో మనకి ఎంజోస్ కాలనీ బస్ స్టాండ్ లో అయితే 33 feet మట్టి గణేష్ అయితే ఉన్నాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ. మనమైతే 31st గణేష్ దగ్గర ఉన్నాము, ఎంజోస్ కాలనీ బస్ స్టాండ్ లో. సో గణేష్ అయితే చాలా డిఫరెంట్ గా స్పెషల్ గా కనిపిస్తున్నాడు. అండ్ గణేష్ నామం కూడా డిఫరెంట్ ఉంది. ఆ నామం గురించి చెప్తారా? విఠల్ మహారాజ్. విఠల్ మహారాజ్ స్పెషల్. ఓకే. మేము ఇక్కడ గత మా పెద్దల నుంచి వస్తుంది. నాకు కొంచెం లీగసీ కంటిన్యూ చేస్తున్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి? అరౌండ్ 15 years ప్లస్. 15 years ప్లస్. అంటే స్కూలింగ్ నుంచి. స్కూలింగ్ అంటే మాకు పండగ తెలిసిందే కదా, అన్ని వదిలేసి ఆఫీస్ వదిలేసి వచ్చినాం. ప్రస్తుతానికి అయితే మాది 5th, మేము టేక్ ఓవర్ చేసి 5th year ఇది. 5th year ఎంజోస్ కాలనీ బస్ స్టాప్ లో రెండు మండపాలు ఉంటాయి. అందులో ఇది గణేష్ వీరాంజనేయ సేవా సమితి. ఇది వీరాంజనేయ సేవా సమితి. శ్రీ గణేష్ ఈసారి హైట్ కు సంబంధం లేకుండా చిన్నది తెచ్చి డిఫరెంట్ విఠల్ మహారాజ్ అండ్ రుక్మిణి దేవి అవతారంలో ఈ గణేష్ ఈసారి ఇలా డిజైన్ చేసి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడైతే మనం 32nd గణేష్ దగ్గర ఉన్నాము, ఎంజోస్ కాన్ లో. అన్న చెప్పండి అన్న, ఈ గణేష్ ఇది మా 24th year అన్నమాట. 24 years చిన్నప్పటి నుంచి పెడతారు? చిన్నప్పటి నుంచి పెడతాం. నేను చిన్న ఉన్నప్పటి నుంచి పెడుతున్నాం ఇక్కడనే. 24th year. ఇది వచ్చేసి గణేశుడు 16 feet గణేశుడు. 16 feet చాలా భారీగా ఉన్నాడు. ఇట్లంతా అడ్డం ఇది వచ్చేసి మనకి అడ్డము 8 feet ఉంటది. 8 feet కంటే ఎక్కువనే ఉంటది. కానీ చాలా గ్రాండ్ గా ఉన్నాడు గణేష్. ఎక్కడ తీసుకొచ్చారు? సుందర్ కళాకార్. ఎంత పడింది అన్న? ఎంత పడింది? 1,50,000 పడింది. 1,50,000. బాగుంది. గణేష్ ఈ రేంజ్ లో అంటే నిమజ్జనం గట్టిగా ఉంటది. ఎప్పుడు నిమజ్జనం ప్లాన్ చేస్తుంది? నిమజ్జనం 6th రోజు ప్లాన్ చేస్తుందా? 6th రోజు. ఎక్కడ? రోజు ఈవినింగ్ ఇంజాపూర్ తీసుకెళ్తున్నాం. ఇంజాపూర్ భారీ ఉంటది జులూస్ కూడా. ఓకే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వస్తే ఇదే నైట్ టైం, ఎందుకే ఛాలెంజ్ తీసుకున్నాను. 100 గణేషెస్ ఈజీగా కంప్లీట్ అవ్వవు, చాలా వరకు గణేష్ మండపం క్లోజ్ ఉంటాయి. సో చూద్దాం 100 కంప్లీట్ అవుతుందో లేదో. 100 గణేష్ ఛాలెంజ్. గణేష్ దగ్గర అయితే ఉన్నాము. రాముడి గణేష్ అయితే శ్రీరామ్ గణేష్, జై శ్రీరామ్. చాలా అంటే చాలా బాగా యూనిక్ గా ఉన్నాడు 33 గణేష్. అన్న వాళ్ళు అయితే మనం ఇంకో గణేష్ మండపం దగ్గర తీసుకెళ్తున్నారు. మన ఛాలెంజ్ చేస్తున్నామని తెలిసి. సో అన్న వాళ్ళని అయితే ఫాలో అయిపోదాం.
34 గణేష్ అయితే త్రిమూర్తులు కాన్సెప్ట్ అయితే చాలా బాగా చేశారు, చాలా బాగుంది. గణేష్ నెంబర్ 35. యాక్చువల్లీ నేను 100 గణేష్ మండపం ఛాలెంజ్ చేస్తున్నాను. చెప్పండి మీ గణేష్ గురించి చెప్పండి. చెప్పు ఏడా తీసుకొచ్చినారు గణేష్ని? హైదరాబాద్ తీసుకొచ్చినారు. ఎన్ని ఫీట్? 8 ఫీట్. మీరేనా గ్యాంగ్? ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? 5 years. 5 years నుంచి. జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అయితే 36th మండపం అయితే కంప్లీట్ అయింది. గణేష్ మహారాజ్ కి. th గణేష్ దగ్గర అయితే ఉన్నాము. నెమలి గణేష్ చాలా బాగున్నాడు. యాక్చువల్లీ మా కాలనీ గణేష్ని తీసుకొచ్చేటప్పుడు ఇలాంటి గణేష్ కూడా లిస్ట్లో ఉండే అనమాట. మళ్ళీ వేరే గణేష్ని ఫైనలైజ్ చేశారు. రండి బ్రో, చెప్పండి. రండి ఇటు రండి, గణేష్ వస్తాడు. చెప్పండి అదే మీ గణేష్ ఎట్లా ఏంది, ఎప్పటి నుంచి పెడుతున్నారు? ఇది 15th year అన్న. 15th year నుంచి. 15th year ఇక్కడనే మొత్తం. ఓకే. ఆల్మోస్ట్ 15 members ఉంటాం. ఓకే. అందరం కలిసి ఎవ్రీ ఇయర్ పెడతాం. ఇక ఎన్ని ఫీట్ గణేష్? ఇది 8 feet అన్న. 8 feet గణేష్ బాగున్నాడు. నెమలి గణేష్ చాలా యూనిక్ ఉండే, డిఫరెంట్ స్టైల్. థ్యాంక్ యూ. ఏం లడ్డు లేదు మరి, చేయి ఖాళీ కనిపిస్తుంది. గణేష్ ఇట్లా పెట్టినాం. ఇట్లా నైట్ టైం దాచి పెడుతున్నారా? ఓకే 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 ఓకే. ఎంత ప్రైస్ ఎంత చెప్పండి? 7,500. అంత అదేంత అంత ఎడేసుకొచ్చారా? హైత్ నగర్. ఓకే ఓకే. 7,500 చాలా తక్కువ, మంచి చాలా గ్రాండ్గా ఉన్నాడు గణేష్ అయితే. ఆ పైన వచ్చేకి అవన్నీ మేము సెట్ చేసుకున్నాం. ఓకే ఓకే. గణేష్కి అవన్నీ. ఓకే ఓకే. గణేష్ మాత్రం ఓకే ఓకే. జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ. ఈ లైట్స్ నార్మల్ రెగ్యులర్ లైట్స్ కంటే కొంచెం డిఫరెంట్ వైబ్. ఇప్పుడైతే మనం 38th గణేష్ మండపం దగ్గర అయితే ఉన్నాము. చెప్పండి బ్రో మీ గణేష్ గురించి. ఇది రామసేన యూత్ అసోసియేషన్ వారి గణేశుడు 15th year. ఇది 15th year. ముంబై స్టైల్ మలార్ మోడల్ అంటారు. ఇది మలార్ మోడల్. ఓకే. డిఫరెంట్గా ఉన్నాడు, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా మంచిగా కొండపైన వినాయకుడు. ఎక్కడ నుంచి తెప్పించినారు? ఇక మన లక్ష్మిగూడ. ఓకే. బాగా డిఫరెంట్గా ఉన్నాడు. డిఫరెంట్ 10 feet హైట్ ఉంటుంది. 10 feet హైట్. గణేష్ పేరు ఏమన్నారా? మలార్ మోడల్. ముంబై స్టైల్. ఎన్ని డేస్ ఉంచుతారు? 10 days. 10 days. ఇక్కడ మన ఇంజపూరేనా? దగ్గరలో పోవాలి, ఇక్కడ వినాయకుడు షేక్ అవుతున్నారు కొంచెం. ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ బ్రో. జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ బ్రో. గణేష్ మండపాలు అయితే క్లోజ్ ఉన్నాయి. సో బయట మెంబర్స్ ఉన్న వాళ్ళని అయితే అడుగుతున్నాము, ఇంకా పడుకున్న వాళ్ళని అయితే డిస్టర్బ్ చేయట్లేదు. హండ్రెడ్ గణేష్ మండపం ఛాలెంజ్ లో అయితే ఇప్పుడు మనము 39th గణేష్ దగ్గర ఉన్నాము. 39th మండపం గణేష్ అయితే చాలా భారీగా ఉన్నాడు, హైట్ లో గానీ వెడల్పులో గానీ. అని చెప్పండి అన్న మీ గణేష్ గురించి. అన్న మేము ఛత్రపతి శివాజీ గణేష్ అన్న మాది. మేము గత 2 years నుంచి పెడుతున్నాం. 2 years నుంచి పెడుతున్నాం. పోయినసారి కొంచెం చిన్నగా పెట్టుండే, ఈసారి కొంచెం భారీగా తీసుకొని వచ్చినాం. చాలా భారీ. ఎక్కడ తీసుకొచ్చారా? జల్పల్లి నుంచి తీసుకొచ్చినాం. జల్పల్లి. ఎంత హైట్? ఎంత? 21 అన్న. 21 feet. వెడల్పు ఇట్లా 11 అన్న. 11 feet. చాలా భారీగా ఉన్నాడు. ఒకసారి గణేష్ దగ్గర గణేష్ అయితే చాలా అంటే చాలా భారీగా ఉన్నాడు. మన బాలాపూర్ లాగా అట్లా అనిపిస్తున్నాడు, మంచిగా పెద్దగా. సెకండ్ టైం చాలా బాగుంది. మేము సెకండ్ టైం అయినా పెట్టింది గణేశుడు, అయినా మేము చాలా భారీగా ట్రై చేశారు. మా తమ్ముళ్ళు ఎవరు సపోర్ట్ లేకుండా ఓన్లీ మా యూత్ తోనే అందరు తలాయిని తీసుకొని మేము ఈ వినాయకుడు పెడుతున్నాము. ఈసారి నిమజ్జనం కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. మనకి ఇంకా హోమం ఉంటుంది నెక్స్ట్ ఒక 2 days లో. నిమజ్జనం
14 డేస్ అనుకుంటాం. 14 డేస్. ఓకే, అయితే చాలా రోజులు ఉంటాడు గణేష్ చూడడానికి. ప్లస్ కాలనీ వాళ్ళు కూడా చాలా ఆదరిస్తారు మాకు. ఈసారి చాలా భారీగా ఇస్తాం నిమజ్జనం. ఎంత ఈ భారీ గణేశునికి ఖర్చు ఎంత అయింది? 1,50,000 దాకా అయిందన్న. 1,50,000 వినాయకుడికి, కాళీ వినాయకుడు. ఓకే, ఈసారి అయితే నిమజ్జనం అయితే భారీ గ్రాండ్ ఉంటుంది. ఈ గల్లీలో మొత్తం టీమ్ సిఎస్వై అంటే అంతా బిఎన్ఎడ్ లో మొత్తం గుర్తుండిపోతుంది. యూత్ పేరు టీమ్ సిఎస్వై, ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్. ఓకే, వనస్థలిపురంలో ఛత్రపతి బిఎన్రెడ్డి నగర్. ఈ సెకండ్ టైమే కానీ ఇంత భారీగా చేసాం. ముందు ఇంకా చాలా భారీగా చేస్తాము. ప్రోగ్రామ్స్ కూడా అయితే ఉంటే మొన్ననే శివపార్వతి కళ్యాణం కూడా జరిగింది మా దగ్గర. 14 డేస్ నిమజ్జనం అన్న. ఓకే, థ్యాంక్ యూ. మన అన్నలు అయితే మంచి సపోర్ట్ చేశారు వీడియో. బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై. మనమైతే 40th గణేష్ మండపం దగ్గర ఉన్నాము. ఈ గణేష్ మండపం అయితే చాలా భారీగా అయితే డిజైన్ చేశారు. మనకైతే ఎగ్జాక్ట్ గా 10th, 20 and 30th గణేష్ దగ్గర అండ్ 40th గణేశుడు కూడా చాలా భారీగా అయితే దొరికాడు. మహాభారతం సెటప్లో అయితే వేదవ్యాసుడు వినాయకునికి మహాభారతం చెప్పడం సెట్తో అయితే మన 40th గణేశుడు దర్శనం ఇచ్చాడు. ఇక్కడ సెటప్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి మహాభారతంలోని కొన్ని ఘట్టాలను కూడా మనకి ఇక్కడ చూపించారు. కర్ణ, కృష్ణుడి గీతోపదేశం, ఉత్తర పరీక్షిత్, అశ్వత్థామ సంధించిన బ్రహ్మాస్త్రం నుండి ఆజన్మ శిశువు అయిన ఉత్తరాదేవి గర్భంలో అభిమన్యుని కుమారుడు రక్షింపబడి అతడే పరీక్షితుడిగా జన్మించాడు. యుగాంత క్రమంలో కలియుగానికి ఆదిరాజుగా కురువంశాన్ని పరిపాలించిన మహత్తర సన్నివేశం ఇది. కురువంశ పునర్జీవనానికి దివ్య సంకేతం. when the war end. తరాలకు సందేశం. ధర్మం లేని శక్తి నశిస్తుంది, కానీ సత్యం, ధైర్యం, నీతి శాశ్వతం. కురుక్షేత్రం ముగిసిన ప్రతిరోజు మనం మన అంతర్గత కురుక్షేత్రంలో సరైనది, తప్పు, స్వార్థం, త్యాగం, కోపం, కరుణ మధ్య పోరాడుతున్నాం. ప్రశ్న బయటకు ఎవరు గెలుస్తారు కాదు, లోపల ఎవరు గెలుస్తారు. మహాభారతం ముగిసిన దాని పాఠం మనలో కొనసాగుతుంది. మహాభారతాన్ని రచించే ఘట్టాన్ని అయితే వీళ్ళైతే ఎంచుకున్నారు. మహాభారతం చెప్తున్నప్పుడు వేదవ్యాసుడు చెప్తుంటే గణేశుడు రచించే గణేశుడిని అయితే వీళ్ళు ప్రతిష్ఠ చేసుకున్నారు ఈ సంవత్సరం 2025లో. అని చెప్పండి. సో లాస్ట్ 15 yearsగా మేము శ్రీ ప్రభు యూత్ అసోసియేషన్ రన్ చేస్తున్నాము. సో ఈ ఇయర్ డిఫరెంట్గా ఏంటంటే సొసైటీకి ఒక మెసేజ్ ఇద్దామని చెప్పి ఇది ప్లాన్ చేసాము. సో ఇప్పటివరకు అయితే మేము చూసిన దానిలో లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. 40 గణేష్ మండపం అయితే కంప్లీట్ అయినాయి. టైం వచ్చేసి అనిపిస్తుందా 1:20 అవుతుంది. ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి 9:16, 10:16, 11:16, 12:16, 1:16. సో టైం అయితే 4 hours అవుతుంది. యావరేజ్గా గంటకి 10 గణేశులను అయితే మనం దర్శించుకుంటున్నాము. సో మోస్ట్లీ నైట్ అయింది కాబట్టి చాలా గణేష్ మండపమ్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. చూద్దాం, ఇంకా 60 బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ అయితే హోల్ సిటీ అటు వెళ్దాం అనేసి అనుకుంటున్నాము. సో చూద్దాం. 40 గణేష్ అయితే అయిపోయినాయి, 60 గణేషెస్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. సో చూద్దాం మనం ఛాలెంజ్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఎన్ని అవర్స్ అవుతుందో. చల్లడ్రా.
ఇప్పుడైతే మనం ఇంకో భారీ గణేశుని దగ్గరికి అయితే వచ్చాము. సో ఈ సెట్ చూస్తేనే అసలు కళ్ళు సరిపోవట్లేదు. సో గణేశుడు మొత్తం ఫారెస్ట్ టీమ్ సెట్ చేసినట్టున్నా. ఓకే, మొత్తం ఫారెస్ట్ థీమ్ అయితే ఉంది. సో మహాశివుని రూపంలో అయితే మనకి గణనాథుడు ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. సో గణేశుడు వచ్చేసి మన పిక్చర్ బిఎన్ రెడ్డి కా రాజా, వినయ్ పటేల్ కా గణేష్. యా అంతేనా? అంతే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చెప్పండి అన్న మీరు గణేశుని గురించి. మీరు చూస్తున్నారు కదా కాన్సెప్ట్ స్పెషలైజ్ చాలా స్పెషల్ థీమ్ తోని ఇయర్ 2025 గా బిఎన్ రెడ్డి కా రాజా ఒక ఫారెస్ట్ థీమ్ తోని, ఒక శివుని అవతారంతో మేము డిజైన్ చేయడం జరిగింది. ఒక 2 months స్పెషలైజేషన్ దీని మీద వర్కౌట్ చేసి మేము చేయడం జరిగింది. గణనాథుడు అయితే చాలా బాగున్నాడు, చూడడానికి కళ్ళు సరిపోవట్లేదు అన్న. మొత్తం ఎఫెక్ట్ కూడా మొత్తం ఫారెస్ట్ థీమ్ తోని పైన అయిపోయిందండి. సో వినయన్ అయితే గట్టిగా ప్లాన్ చేశాడు. ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారన్న? ఇది 5th year, మనం 2021 లో స్టార్ట్ చేసినాం. 2021 లో ఇది 5th year మనది. 5th year. మంచి నిజంగా అడవిలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది చల్లగా. 5th year 2021 లో ఒక చిన్న కాన్సెప్ట్ స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ 22 లో ఒకటి, 23 లో ఒకటి, 24 లో ఒకటి, 25 లో అప్డేట్ అయ్యి కూడా వస్తున్నాం. అలాగే ఇక్కడ లడ్డు కూడా ఫేమస్. లడ్డు కూడా 2021 లో ఒక రేట్ నుంచి ఈరోజు దాకా 22, 23, 24, 25 ఒక రేట్. ప్రతి ఒక్క స్పెషలైజేషన్ ఉన్నాయి. 2 ఎంత లాస్ట్ ఇయర్ ఎంత పోయిందన్న? లాస్ట్ ఇయర్ పెద్ద లడ్డు 3,50,000, చిన్న లడ్డు 3,16,000. ఓకే ఓకే. ఇట్లా కంటే అయితే మన బాలాపూర్ గణేష్ కి పోటీ ఇస్తాడు మనకు బిఎన్ రెడ్డి గణేష్. 100% బిఎన్ రెడ్డి గా రాజా, వినయ్ పటేల్ గా గణేష్. ఇంకొక మరి కొన్ని సంవత్సరాలలో బాలాపూర్ గణేష్ ని డామినేట్ చేస్తారో చేయరో చూస్తారు మీరే. ఇంకా చేయాలి, ఈ గణేష్ ఆ గణేష్ చేయాలి, ఆ గణేష్ ఈ గణేష్ 100% చేస్తాం. ఓకే 100% ఒకటే వన్ డే ఫైన్ డే. ఎంత గణేష్ ఎన్ని ఫీట్ ఉన్నాడు? గణేష్ వచ్చేసి 22 feet ఉంటుంది మనకి. 20 feet. వెడల్పు 22. వెడల్పు వచ్చేసి 14.9. 15 feet. ఎక్కడ నుంచి తెప్పించారన్నా? ఇది జైసింగ్ కలాకర్ దూల్పేట. బట్ మనం స్పెషలైజేషన్ చేయించుకొని కొంచెం డిజైన్స్ మనం స్కెచ్ మనం వేసుకొని చేయించుకున్నాం అవుతుంది. లడ్డు కూడా భారీగా పెట్టారు. ఎన్ని కేజీలు ఉంటుంది లడ్డు? ఈసారి 5th year కదా, 50 kgs. 50 kgs. ఓకే ఓకే. లడ్డు టోకెన్ కూడా ఇవ్వడం అందరు కొనుక్కోవడం ఎఫెక్ట్ చేయని వాళ్ళకి కూడా ఒక 20 rupees తోని మనకి టోకెన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఫీల్ లక్కీ డ్రా. ఇంకేనో చాలా బాగా సెటప్ చేశారు. జై బోలో గణేష్ మహారాజ్ కి. లాస్ట్ టైం నుంచి మహారతి అని చెప్పేసి బిఎన్ రెడ్డి కా రాజా అయితే చాలా ఘనంగా ఉన్నాడు ఫారెస్ట్ థీమ్లో. చల్లగా మనకి న్యాచురల్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా పెట్టారనమాట వీళ్ళు. చాలా బాగుంది. బిఎన్ రెడ్డి గణేష్ వచ్చి దర్శించుకోండి. బిఎన్ రెడ్డి కా రాజా, వినయ్ పటేల్ కా గణేష్. ఇప్పుడైతే మనం 44th గణేష్ మండపంలో ఉన్నాము. సో అన్న వాళ్ళు వాళ్ళ గణేషన్ గురించి చెప్తారు. యాక్చువల్లీ ఈ గణేశుడి గురించి అన్న వాళ్ళకి తెలియని స్టోరీ నా దగ్గర ఒకటి ఉంది, అంటే చిన్నదే. యాక్చువల్లీ ఆగరం జరిగేటప్పుడు నేను రోడ్ నుంచి వెళ్తుండే అనమాట. ఫుల్ రైన్ ఉంది, కవర్ పెట్టేసి ఉండే, చూసి వెళ్ళుండే. చెప్పండి అన్న. మేము గత 20 years నుంచి ఇట్లా గ్రాండ్గా సెలబ్రేషన్ అనేది జరుగుతుంది.
ఇది కరెక్ట్ 28th ఇయర్ అన్నమాట. సో ఆగమన్ మీరైతే ఆల్రెడీ చూసిరు కదా, వర్షం వచ్చి కొంచెం డిస్టర్బ్ అయింది అది, బట్ అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. యాక్చువల్లీ ఇండియా టైంకి వచ్చింది అనుకుంటా. ఇండియా టైంకి వచ్చింది. సో ఇంకా లాస్ట్ ఇయర్ ఇంకా చాలా లాస్ట్ తీసే రోజు ఇంకా గ్రాండ్ గా ఉంటది సెలబ్రేషన్స్ అనేది. ఎన్ని రోజులు? ఇప్పుడు 6th రోజు శనివారం సాయంత్రం 6 o'clock నుంచి స్టార్ట్ ఉంటుంది. ఎక్కడ తెప్పించాడు గణేష్? ఇక్కడ నాగోల్లో మగన్ సింగ్ కళాకార్ అని చెప్పి. ఎన్ని ఫీట్ అన్న గణేష్? ఇది 15 feet ఉంటుంది గణేష్. 15 feet. చాలా డిఫరెంట్ గా బాగున్నాడు గణేష్. మంచి స్టైల్ అన్నమాట. అదంతా మీరు కస్టమైజ్ చేయించినారా? వాళ్ళతోనే చేయించారు. చాలా బాగున్నాడు గణేష్. మీ యూత్ పేరు? శ్రీలక్ష్మి యూత్ అసోసియేషన్. అడ్రస్ క్రిస్టియన్ కాలనీ 40 feet రోడ్, హస్తినాపురం. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఫిఫ్త్ గణేష్ అయితే కంప్లీట్ అయ్యాడు. చాలా బాగున్నాడు గణేష్ అయితే, మెరిసిపోతున్నాడు దగ్గరగా. అదే చాలా బాగుంది, పర్ఫెక్ట్ గా ఉంది ధోతి. నార్మల్ అందరు ఇట్లా మీదంగా వేసేస్తారు కానీ పర్ఫెక్ట్ గా కట్టినట్టుంది ధోతి. నిజంగా దేవుడు ధోతి కట్టుకుంటే ఎట్లుంది అట్లుంది. మనమైతే ఇప్పుడు 45th గణేష్ దగ్గర ఉన్నాము. అన్న వాళ్ళు చెప్పండి. శ్రీ ఛత్రపతి శివాజీ క్రాంతి సంఘ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ బ్రో, ఛార్జింగ్ కి టైం చూడు. రైట్ ఇంకెన్ని గణేష్ పోవాలి? 55 మోర్ 55 గణేషెస్ టు గో. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టుకోనిక ఆగినాము. ఫోన్ అయితే ఛార్జ్ అవుతుంది. 45 గణేషెస్ డన్. ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి 5 hours అవుతుంది. సో ఇంకెన్ని అవర్స్ పడుతుందో తెలీదు. మోర్ 55 గణేషెస్ టు. శ్రీ ఛత్రపతి శివాజీ క్రాంతి సంఘ్ అన్న వాళ్ళ దగ్గరనైతే ఒక 40 minutes హాల్ట్ తీసుకున్నాము, ఎందుకంటే ఫోన్లలో ఛార్జింగ్ అయిపోయింది, పవర్ బ్యాంక్ మర్చిపోయినాం. సో 45 అయిపోయినాయి, మోర్ 55 టు గో. టైం వచ్చేసి 2:40 అవుతుంది. సో చూద్దాం ఇంకా 55 గణేషులు ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తామో. నెక్స్ట్ అయితే ఇంకా డైరెక్ట్ హోల్ సిటీ అటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నాము. సో గణేష్ మండపాలు చాలా ఉంటాయి. సో అది చూద్దాం ఎంతసేపట్లో అవుతుందా. అటు పోదామా? అటు ఉన్నారా? ఇటే వెళ్ళిపోదాంపా. ఇటు బిఎన్ఐటి సైడ్ పోయి అట్లా వెళ్ళిపోదాంపా. ఎట్లా పోతా బిఎన్ఐటి? చల్ నడుపోని. లెఫ్ట్ ఫస్ట్ వీడికెళ్ళా. సో బాయ్. స్ట్రైటా? 46th గణేష్ మండపం అయితే కంప్లీట్ అయింది. బ్రో మాట్లాడండి, రండి చెప్పండి మీ గణేష్ గురించి చెప్పండి. చెప్పండి ఎప్పటి నుంచి పెడుతున్నారు బ్రో గణేష్ని? ఇది 5th year. 5th year? గణేష్ మోడల్ పేరు ఏంటి ఏమన్నా అనుకున్నారా? మహారాష్ట్ర స్టైల్. ఓకే, అన్ని కస్టమైజ్డ్ చేయించారా? తరుణం పైన మేమే చేసాం అంత కుందన్ వరకు. ఓకే, మీరు ఓన్ గా తీసుకొచ్చి చేశారా? ఓకే 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 ఓకే. నేను దంతాలకి బాగా మంచిగా పెట్టినారు, చాలా బాగా అనిపిస్తుంది. ఎన్ని ఫీట్ గణేష్? 12 feet. 12 feet. ఓకే, ఎక్కడ తెప్పించినారు? దూల్పేట్ గణేష్. ఓకే, థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి. 100 గణేష్ మండపంలో వెళ్ళడము ఛాలెంజ్ చేస్తున్నాను నేను, యూట్యూబ్ ఫస్ట్ వీడియో అనమాట ఇది. సో మన గణేష్ వచ్చేసి 47th గణేష్ మండపం. సో చెప్పండి మీ గణేష్ గురించి. చాలా భారీగా ఉన్నాడు, మంచిగా పాములతో మంచిగా బాగున్నాడు గణేష్. భారీ అన్ని భారీ గణేష్లకి వస్తున్నాయి మా వీడియోలో. ఈసారి ఇది నవయువక్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పెట్టబడుతుంది ఇది గణేశుడు.
ఇది ఎల్బీ నగర్కి వచ్చేసి సెకండ్ గణేశుడు. సెకండ్ ఎల్బీ నగర్ టౌన్కి వచ్చేసి సెకండ్ గణేశుడు. ఈసారి మనము భారీ ఎత్తులా చేసినాము. ఆగమాన్ కూడా భారీ సెట్టింగ్స్ కూడా చేసినాము. గణేష్ 1,05,000 ఎంత హైట్ వచ్చేసి 18 feet 18 feet. ఇట్లా వెడల్పులో వచ్చేసి 16 ఉంటుంది. గణేష్ అయితే చాలా బాగున్నాడు పెద్దగా చూడడానికి. మనం 5 days అన్నదానం కూడా పెట్టాము. లాస్ట్ డే నిమజ్జనం ఏడి తీసుకుపోతారు? నిమజ్జనం వచ్చేసి సరేనా. ఇంకోటి మనం లక్కీ డ్రా ద్వారా వన్ యాక్టివ్ కూడా పెట్టినాము 101 rupees కి. ఓకే, 101 rupees. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా పెట్టినాము. ఒక లేడీకి వెళ్ళింది, లేడీకి వచ్చింది 101 rupees కి. వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అంతే కదా. 101 కి నీకు ₹1,00,000 బండి అంటే. ఈసారి కూడా మనము అదే ద్వారా పెట్టినాము. ఈసారి కూడా ఓకే. ఇంకోటి లడ్డు, మన దగ్గర లడ్డు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంచి జరుగుతుంది ఇక్కడ. ఓకే. ఎంత పోయింది లాస్ట్ లడ్డు? ఎంత పోయింది లాస్ట్ టైం వచ్చేసి 75,000 పోయింది. 75,000 విజయ్ కుమార్ అని వాళ్ళు తీసుకోరు. ఇంకోటి మన దగ్గర లడ్డు తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కొడుకు పుట్టింది. ప్రతి ఒక్కరికి సెంటిమెంట్. ఇంకోటి అన్నకు కూడా లాస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కూడా మంచి జరిగింది. ఆయన సంతోషంతో ఈసారి మంచి ఇచ్చిండు మనకు. అట్లా చాలా మందికి ఇక్కడ తీసుకున్న వాళ్ళకి చాలా మందికి కూడా కొడుకు పుట్టడమే జరిగింది మెయిన్ గా. ఓకే. సరే, థ్యాంక్ యూ అన్న. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. 49th గణేష్ మండపం వాళ్ళు మొత్తము క్లోజ్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ టైం 3:30 అవుతుంది. సో చూద్దాం. మన 100 గణపతులే ఛాలెంజ్లో అయితే మనం హాఫ్ మైల్స్టోన్ అయితే రీచ్ అయ్యాము. 58th గణపతి సెట్టింగ్ ఎలా ఉందో చూడడానికైతే సో మనమైతే 50th మైల్స్టోన్ అయితే రీచ్ అయ్యాము. 58th గణపతి వచ్చేసి ఆర్కేపురం గణేష్, సేమ్ బాలాపూర్ గణేష్. $50 Ganeshas completed. $50 గణేషెస్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో సెట్ మాత్రం చాలా అంటే చాలా భారీగా ఉంది. సో డూ విజిట్. ఇక్కడ మన ఆర్కేపురం అష్టలక్ష్మి కమాన్ పక్కనే అనమాట. ఇక్కడికి వస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ సెట్టింగ్ చూస్తేనైతే అర్థమైపోద్ది. అడ్రస్ ఎవరిని అడగక్కర్లేదు. చాలా అంటే చాలా బాగుంది. క్రేజీగా ఉంది గణేష్, భారీ గణేష్. 35 years నుంచి అయితే ఇక్కడ గణేష్ని అయితే పెడుతున్నారు. వెంకటేశ్వర స్వామి సెటప్ చాలా అంటే చాలా బాగుంది. కెమెరాలో ఎంతవరకు రికార్డ్ అవుతుందో తెలియదు కానీ లైవ్గా చూస్తే మాత్రం చాలా క్రేజీగా ఉంది. చెప్పరా, ఎన్నో గణేష్ అయిపోయింది? 50 హాఫ్ సెంచరీ మోర్ 50 to go. టైం ఎంత అవుతుంది? జస్ట్ 3 చూడు కరెక్ట్గా. జస్ట్ 3:25. ఇందాక 3:30 అని చెప్పినా కదా. సో టైం అయితే 3:25 అవుతుంది. ఇంకా హాఫ్ సెంచరీ కొట్టాలి మనం.
51 కంప్లీటెడ్. చిన్న గణపతి 52nd కంప్లీట్. 53rd గణేష చైతన్యపురి గణేష చాలా ఫేమస్ అనమాట. నా ఇంటర్ నుంచి ఇక్కడికి వస్తున్నాను. సో ఈ గణేష్ అయితే మనం మార్నింగ్ వచ్చింటే మొత్తం ఎల్ఈడి సెటప్ అయితే ఉంటుండే. సో ఇప్పుడైతే ఎల్ఈడి సెటప్ మిస్ అయ్యాము, బట్ గణేష్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు గౌతమ్ నగర్ అసోసియేషన్ వాళ్ళు, యూత్ అసోసియేషన్ వాళ్ళు గణేషన్ పెట్టారు. చెప్పండి అన్న, గణేషన్ ఎన్ని ఫీట్ అన్న గణేష్? ఇది వచ్చేసి 11 feet అన్న విత్ బ్యాక్గ్రౌండ్. మనం ఇది వచ్చేసి మనం ఉప్పల్ నుంచి తీసుకొని వచ్చాం. ఉప్పల్. ఓకే. చెమ్కీలంతా కస్టమైజ్డా? కుందన్ వరకు మనం చేపించినాం. ఓకే, మీరు సెపరేట్ మనం ఎక్స్ట్రా యాడ్ చేపించినాం. దాంతో కలిపి మొత్తం మనకి ఐడియా వచ్చేసి 27,000 పడ్డది. ఓకే. ఇక్కడ అక్కడ చేయించారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పడానికంటే ఇక్కడ నిమజ్జనం ఎక్కడ ఇస్తారన్న? సరునారా. ఎన్ని డేస్ ఇస్తారు? 11 days, సారీ 9 days. 9 days. ఎల్లుండి అయిపోతుంది, రేపు గురువారం రోజు. ఓకే. 4. జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ. ఫిఫ్టీ 56th గణేష కంప్లీటెడ్. 56 గణేషస్ కంప్లీటెడ్. మోర్ 44 టు గో. టైం ఎంతరా? మా వర్షం కూడా స్టార్ట్ అయింది, లైట్గా చినుకులు పడుతూనే ఉంది. మోర్ 44 టు గో. టైం ఏమో 4 అవుతుంది. మలక్పేట్ కా రాజా మా వైష్ణోదేవి అసోసియేషన్. గణేష్ ఐకానిక్ గోకుల్ చాట్. ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే చూసాను. సో ఈ గణేష్ ఫోటో అయితే వేస్తాను, చూడండి. "59th గణేష కంప్లీటెడ్. గణేష్ నెంబర్ 61 కంప్లీటెడ్. మార్నింగ్ టైంలో ఈ రోడ్ అయితే నడవడానికి కూడా సరిపోదు, బట్ ఇప్పుడైతే ఎంత ఖాళీగా ఉందో చూడండి. ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది టైము. సో ఇప్పటివరకు మనం చూసిన అన్ని గణేశుని కంటే హైట్లో కానీ చాలా భారీ గణేశుని దగ్గరికి అయితే వచ్చాము, ఇక్కడ మన గన్ ఫౌండరీలో. సో ఒక్కసారి గణేశుని చూస్తే మాత్రం కళ్ళు చెదిరిపోతాయి. సో చూడండి, చాలా పెద్దగా ఉన్నాడు గణేష్ అయితే, చాలా భారీగా ఉన్నాడు. कितना फीट क्या ना गणेश? 40 फीट. చాలా బాగున్నాడు గణేష్. ఈ కాన్సెప్ట్ పేరేనా? మత్స్య అవతార్. ఓకే. టాలెస్ట్ గణేష్ ఇప్పటివరకు మనం విజిట్ చేసిన మండపాల్లో. జై బోలో గణేష్ మహారాజ్ కి.
మూడు ముఖాలు ఉన్న గణపతి. గణేష్ కంప్లీటెడ్. Beats center circle దగ్గర ఉన్నాం. heading towards Afzal Ganj. పహల్వాన్ గణేష. చాలా డిఫరెంట్ ఉన్నారు గణేష్, చిన్నగా ఉన్నాడు. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, గణేషులు ఇంకా మిగిలిపోయినారు. ఆంజనేయ స్వామి సమేత మహాగణపతి గణేష్. చాలా ఎక్కువ చేతులు ఉన్న గణేష్ అయితే ఈ గణేషే, మనం చూసిన అన్ని గణపతుల్లో. సో బేగం బజార్లో అయితే మనకి 80 గణేష్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. సో 80 గణేష్ వచ్చేసి మెరిసిపోతున్నాడు దగదగమని చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా క్రేజీ ఉన్నాడు. సో దీంతో 80 గణేష్ అయితే కంప్లీట్ అయినాయి. మోర్ 22 గణేష్ మండపాల కోసం అయితే బేగం బజార్ అంతా గాలి చేస్తున్నాము. చిన్న గల్లీ పెద్ద గల్లీ తేడా లేకుండా తిరుగుతూనే ఉన్నాము. టైం వచ్చేసి 5:35 అవుతుంది. ఇంకా 80 గణేష్ కంప్లీటెడ్, మోర్ 20 గణేష్ టు గో. సో మళ్ళీ గణిలో అయితే మనకి మంచి గణేశుడు అయితే దొరికాడు. గణేష్ మండపం ఒక కౌంట్ అయితే ఆడే. ఈ గణేష్ అయితే చాలా యూనిక్ గా ప్లాన్ చేశారు. ఆపరేషన్ సింధూర్ గణేష్. మనకి ఇక్కడ ఒక బేగం బజార్లో గల్లీలో ఒకటే దగ్గర 3 గణేష్లు అయితే దొరికారనమాట. సో మీకు కనిపిస్తే ఇక్కడ ఒక గణేష, అక్కడ ఒక చిన్న గణేష, అక్కడ పెద్ద గణేష్. ఈ గణేష్ అయితే తాండవం చేస్తున్న గణేశుడు, శివతాండవం. ఏనుగు మీద ఉన్న గణపతి. ఇంకో బ్రహ్మాస్ పట్టుకున్న మహాగణపతి. మళ్ళీ మనకి ఇంకో మత్స్యావతారం గణపతి అయితే దర్శనం ఇచ్చాడు. ఈ మత్స్యావతారం శ్రీకృష్ణ గణేశ. సో ఈ గణేష్ తో మనం అయితే మొత్తం 90 గణేష్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మోర్ 10 టు గో.
గల్లీకి 4 గణేష్లు అంటారు కదా, ఈ బేగ్ మజార్లో అయితే అలానే ఉంది. అక్కడ 3 గణేష్లు, మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ 2 గణేష్లు ఉన్నారు పక్క పక్కనే. పోతే క్లోజ్ చేశారు. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది కాబట్టి. ఒక 9 అవర్స్ నుంచి అయితే తిరుగుతూనే ఉన్నాము. ఫుల్ ఎనర్జీ అయితే డ్రైన్ అవుట్ అయిపోయింది. వాడు రా 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 అని ఉరుకుతున్నాడు. వాడు లేకుంటే అసలు ఛాలెంజ్ ఇంతవరకు వచ్చేది అయితే కాదు. ఒక్కడితోనే అయితే నైట్ మొత్తం తిరగడం. హలో, టైం వచ్చేసి 5:57 అంటే 6 అవుతుంది. మా కౌంట్ వచ్చేసి ఎంత ఉంది అంటే 92. సో ఇంకొక 8 గణేష్ని దర్శనం చేసుకుంటే 100 గణపతి మండపాస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అవుతుంది. బట్ నేను స్టార్టింగ్లో స్టార్ట్ చేసేటప్పుడు తొందరగానే అయిపోతుంది అనుకున్నాను. బట్ ఈ నైట్ టైం చూస్ చేసుకోవడం వల్ల ఇంకా ఛాలెంజింగ్ అయింది. ఏమైందంటే చాలా మటుకు మండపాలు అయితే క్లోజ్ ఉన్నాయి. బట్ క్లోజ్ ఉన్న మండపాలు కూడా కొంచెం గణపతి కనిపించినాయని అయితే దర్శనం అయితే చేసుకున్నాము. సో ఇంకా మోస్ట్ క్రూషియల్ ఇంకో 8 గణపతులు అయితే అయిపోతే 100 ఛాలెంజ్ అవుతుంది. వాటికి ఇంకెంత టైం పడుతుందో చూద్దాం. 100 గణపతి అయితే స్పెషల్గా ఉన్నాయని అనుకుంటున్నాను. బట్ అలా కుదురుతుందో లేదో చూడాలి. రుద్ర తాండవం ఆడుతున్న కాలభైరవుడు. చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాడు ఈ గణేష్ అయితే. ఆదిశేషు, గరుడ అండ్ గణపతి. గణేష్ నెంబర్ 99. సో 99 గణేష్లు అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము 6:20 కల్లా. సో నెక్స్ట్ 100th గణేష్ దగ్గరికి వెళ్తున్నాము. 100th గణేష్ చాలా స్పెషల్ గా ఉండాలి కదా, సో ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి. సో మీరే చూడబోతున్నారు 100th గణేష్ ఏంటో. కుదిరితే అయితే గెస్ చేయండి 100th గణేష్ ఎవరు ఉంటారో. నేను ఉండేది హైదరాబాద్ లో. సో ఇక్కడ భారీగా అయితే ట్రాఫిక్ జామ్ అయింది 2 సైడ్లు. మొత్తానికైతే మన 100 గణపతి మండపం ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో 100th గణపతి దగ్గర వచ్చేసాం మనము. సో ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు 100 గణపతి కదా, గల్లీకి 4 ఉంటాయి, ఈజీగా కంప్లీట్ చేయొచ్చులే ఒక 4-5 అవర్స్లో అనుకున్నాను. బట్ కాకపోతే స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎంచుకున్న టైమింగ్ నైట్ టైం అవ్వడం వల్ల చాలా అంటే చాలా అయిపోయింది. బట్ ఫస్ట్ టైం 100 గణపతులు ఒకటే రోజుల దర్శనం చేసుకోవడము, అది కూడా లైవ్గా వెళ్ళి మండపంలోకి. కొన్ని గణపతి మండపాలు అయితే క్లోజ్ చేసి ఉండే, కనిపించినంత వరకు బయట నుంచి అయితే మొక్కున్నాము. సో ఇక మనం ఫైనల్గా 100th గణపతి దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇప్పటికే మీరు గెస్ట్ చేసి ఉంటే అర్థమైపోద్ది లొకేషన్ తెలిసిన వాళ్ళు. సో హియర్ వి గో, 100th గణపతి. ఖైరతాబాద్. హైదరాబాద్ లో ఖైరతాబాద్ కంటే పెద్ద గణపతి ఎవరు? ఈ ప్రపంచంలోనే ఖైరతాబాద్ కంటే పెద్ద గణపతి ఎవరు?
గణపతి మాట వస్తేనే గణపతితో మాట స్టార్ట్ చేస్తామని. మొత్తానికి మన 100 గణపతి మండపం ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది. సో టైం వచ్చేసి 6:39 అంటే ఇంకా 6:40 వేసుకుందాము. ఆల్మోస్ట్ 9.5 hours. 9.5 hours లో హైదరాబాద్ లోని 100 గణపతులను అయితే మనము కంప్లీట్ చేసాము. సో మళ్ళీ ఇంకోసారి చేస్తానో లేదు తెలియదు కానీ బట్ ఇదైతే క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇటు ఇంటి దగ్గర 9:16 కి స్టార్ట్ అయ్యి 6:40కి అయితే ఎండ్ అవుతుంది ఈ జర్నీ. సో ఇందులో అయితే మా తమ్ముడు అయితే బాగా హెల్ప్ చేశాడు. సో వాడే కెమెరామ్యాన్ అన్ని వీడియోలకి. నైస్, మంచిగా ఎంజాయ్ చేసినాం, మంచిగా ఎంజాయ్ చేసిన. సో అదనమాట. సో నా ఛానల్లో ఫస్ట్ వీడియో ఖైరతాబాద్ గణేష్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఫస్ట్ వీడియో ఎండింగ్ ఖైరతాబాద్ గణేష్ దగ్గరికైనా రావాలి అనేసి ఈ ఎండింగ్ అయితే ఇస్తున్నాను. సో 100 days ఇలాంటి ఛాలెంజెస్ ఇంకా ఎలాంటి కంటెంట్ చేయాలో మీరు ఏమైనా కామెంట్ చేయండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, ఇంప్రూవ్ చేసుకుంటాను. గణపతి ఛాలెంజ్ కంప్లీటెడ్. ఇది లేకపోతే ఈ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయ్యేది కాదు. ఎట్లా అనిపించింది నాకు ఖైరతాబాద్ గణేష్? మొన్న ఫుల్ రష్ ఉండే, ఇవాళ ఫుల్ ఖాళీగా ఉన్నా. సో నేను ఇంటికి పోయి పడుకోవాలి. బాయ్ bye. So that's all for the video. Bye.